హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి వర్క్ యోగి కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఫ్రీలాన్సర్ మార్కెటింగ్ కన్సల్టెంట్ గా ఈ యొక్క వర్క్ అనేది చేయొచ్చు అనమాట. మీరు భారతదేశంలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ అనేది. ఒక రోజు క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 100 మందికి పైగా దరఖాస్తు పైన క్లిక్ చేసి ఇప్పటి వరకు అప్లై చేసుకోవడం అనేది జరిగింది అనమాట. సో రిమోట్ అనేది ఇవ్వడం జరిగింది. మీరైతే ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు, పార్ట్ టైం గా చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క వర్క్. సో 9 నైపుణ్యాల్లో మ్యాచ్లు అనేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు ఈ యొక్క ప్రొఫైల్ కి మీరు అప్లై చేయాలనుకుంటే ఈ యొక్క జాబ్ కి సో మీరు ముందు రిజిస్టర్ అయ్యి ఉండాలన్నమాట లింక్డ్ఇన్ ప్రొఫైల్లో. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్లో రిజిస్టర్ అయ్యి ఉండి మీ యొక్క రెజ్యూమ్ లింక్డ్ఇన్ ద్వారా తయారు చేసుకుంటే ఆ యొక్క రెజ్యూమ్ లో మీకు స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి కానీ ఈ యొక్క స్కిల్స్ లో లేకపోయినట్లయితే ఇక్కడ ప్లస్ అని పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, స్కిల్స్ చూసుకుంటే జాబ్ పోస్ట్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు అనేసి ఇవ్వడం జరిగింది. బ్రాండ్ వ్యూహం, అలాగే మార్కెటింగ్ ప్రచార నిర్వహణ, అలాగే డిజిటల్ మార్కెటింగ్, అలాగే సంప్రదింపులు, అలాగే ప్రకటన సేవ, మార్కెటింగ్ కన్సల్టింగ్, అలాగే మార్కెట్ కు వెళ్ళే వ్యూహం, అలాగే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, అలాగే మార్కెటింగ్ విశ్లేషణలు అనేసి కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఆ స్కిల్స్ లో ఏవైతే లేకపోయినట్లయి ఉంటాయో సో ప్లస్ పైన క్లిక్ చేసి డైరెక్ట్ గా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట మీ యొక్క ప్రొఫైల్ కి. ఈ యొక్క ప్రొఫైల్ అనేది ఈ యొక్క జాబ్ అనేది మహమ్మద్ రఫీ గారు అయితే మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. టెక్ మరియు నాన్ టెక్ ఉద్యోగాలకు నియామకాలు చేస్తారనమాట. ఇతను ఉద్యోగం గురించి చూసుకుంటే మీరు మీ సొంత నిబంధనల ప్రకారం పనిచేస్తూ మీ నైపుణ్యాన్ని మానిటైజేషన్ చేయాలనుకుంటున్న అనుభవజ్ఞులైన మార్కెటింగ్ నిపుణుల, మార్కెటింగ్ అంతర్దృష్టులు మరియు వ్యూహాత్మక మార్గదర్శకత్వం కోరుకునే వ్యక్తులై ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అలాగే స్టార్టప్లు మరియు వ్యాపారాలకు చెల్లింపులు సంప్రదింపులు అందించడానికి వర్క్ యోగి మార్కెటింగ్ అధిపతులు, మార్కెటింగ్ డైరెక్టర్లు, అలాగే విపిఐలు, అలాగే విపిలు అనమాట. సో సిఎంఓలు మరియు బ్రాండ్ స్ట్రాటజికల్ను ఆహ్వానిస్తుంది అనేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే బ్రాండ్ స్ట్రాటజీ, డిజిటల్ మార్కెటింగ్, ఎస్ఈఓ లేదా మార్కెటింగ్ అనలిస్టిక్ లో 8 సంవత్సరాల అనుభవం కలిగిన ఉన్న మార్కెటింగ్ లేదా మార్కెటింగ్ కన్సల్టెంట్ దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అలాగే వ్యాపారాలకు మార్గదర్శకత్వం వహించడము, మార్కెటింగ్ సవాళ్ళను పరిష్కరించడం పట్ల కూడా మక్కువ ఉండే అభ్యర్థులను కోరుతుందన్నమాట. సో మీరు ఇక్కడ ఏం చేస్తారో అనేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. మార్కెటింగ్ సలహా అవసరమైన నిపుణులు, స్టార్టప్లు మరియు వ్యాపారాలకు చెల్లింపు అనేది ఉంటుంది 1:1 లో. అలాగే వర్చువల్ కన్సల్టెంట్ గా ఆఫర్ చేయండి అంటే చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే అగ్ర సంప్రదింపు రకాలు వచ్చేసరికి నెట్వర్కింగ్ చేసే విధంగా ఉండాలి. అలాగే వారి సేవలను మీకు అందిస్తున్నాము అనే విధంగా ఉండాలి. మీతో నేరుగా కనెక్ట్ అవుతున్నారు అనేసి కూడా చూసుకోవాలి. నెట్వర్క్ రిఫరల్ ను అభ్యర్థించడం, కెరీర్ ప్లానింగ్ మరియు మార్గదర్శకత్వం, అలాగే రెజ్యూమ్ మరియు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోచింగ్ అనేది ఉంటుంది. అలాగే కెరీర్ వృద్ధి అంతర్దృష్టి మరియు దర్శకత్వం, పాత్ర లేదా కంపెనీ మార్పిడి దర్శకత్వం, అలాగే బ్రాండ్ వ్యూహం, డిజిటల్ మార్కెటింగ్, ప్రచార నిర్వహణ, గో టు మార్కెట్ వ్యూహాలు లేదా మార్కెటింగ్ నిపుణులపై మార్గదర్శకత్వం వహించే విధంగా ఉండాలి. అలాగే మీ సొంత లభ్యత మరియు ధరలను సెట్ చేసుకునే విధంగా ఉండాలి. అలాగే వర్క్ యోగి బుకింగ్లు, చెల్లింపులు మరియు స్కెడ్యూలింగ్ చూసుకుంటుంది అనమాట. అలాగే వర్క్ యోగిలు మార్కెటింగ్ కన్సల్టెంట్ గా ఎందుకు చేరాలి? దీర్ఘకాలిక నిబంధనలు లేకుండా మీ నైపుణ్యాన్ని డబ్బు ఆర్జించే విధంగా ఉంటుందన్నమాట. అలాగే ఎక్కడి నుండి అయినా ఎప్పటి నుండి అయినా మీ సొంత
నిబంధనలపై పనిచేసే విధంగా ఉంటుంది. అలాగే ఇప్పటికే తమ జ్ఞానం నుండి బాగా సంపాదిస్తున్న నిపుణులతో కూడిన అభివృద్ధి చెందుతున్న సంఘంలో చేరే విధంగా ఉంటుంది. అలాగే అధిక నాణ్యత క్లయింట్లకు ప్రాప్యత అనేది లభిస్తుంది. మీ అంతర్దృష్టుల కోసం చూస్తున్న సీఈఓలు, స్టార్టప్ వ్యవస్థాపకులు మరియు మార్కెటింగ్ బృందాలు అనేవి ఉంటాయి. మీ ఆదాయాన్ని వైవిధ్యం పరిచే విధంగా ఉండాలి మరియు మీ కన్సల్టెన్సీ స్కేల్ చేయడం అనేది రావాలన్నమాట. మీ బ్రాండ్ని నిర్ధారించుకునే విధంగా ఉండాలి. మీ నెట్వర్క్ను విస్తరిస్తూ గుర్తింపు పొందిన మార్కెటింగ్ అథారిటీ అయ్యే విధంగా అవ్వాలి. అడ్మిన్ పని లేదు, మేము బ్యాక్ ఎండ్ను నిర్వహిస్తాము కాబట్టి మీరు అత్యున్నత స్థాయి సలహాలను అందించడంపై దృష్టి పెడతారు. ప్రతి సెషన్ తర్వాత శిక్షణ అనేది ఉంటాయి, తక్షణ చెల్లింపులు అనేవి ఉంటాయి. ప్రత్యేకమైన ప్రోత్సాహాలు కూడా ఉంటాయి అన్నమాట. మార్కెటింగ్ కేంద్రీకృత ఈవెంట్లు మరియు భాగస్వాములకు ప్రాప్యత అనేది లభిస్తుంది. మాతో పనిచేసే వ్యక్తులు ఏం చెప్తారంటే ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. ఇవి కూడా మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ ఓపెన్ చేసి డైరెక్ట్గా చదువుకోవచ్చు. ఎలా ప్రారంభించాలంటే కేవలం 10 గంటల సంప్రదింపులతో నెలకు 45,000 వరకు కూడా సంపాదించుకోవాలనుకుంటున్నారా అంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో పార్ట్ టైంగా చేసుకోవచ్చు, ఫుల్ టైంగా కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది.
అక్కడ మీరు ఒక 5 ఆర్ 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.